వారెన్ బఫెట్ ఫేమస్ స్టేట్మెంట్ ఒకటి ఉంది, కొటేషన్ ఏంటంటే, ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ మేక్ ఈజ్ ఇన్వెస్టింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. అంటే ఏంటంటే, నీవు పెట్టగలిగిన అత్యంత విలువైన పెట్టుబడి ఏదైనా ఉందంటే అది నీ మీద నువ్వు పెట్టుకోవటం. వారెన్ బఫెట్ గురించి మీ అందరికీ తెలుసు, ఒకవేళ తెలియకపోతే అతను వన్ ఆఫ్ ద మోస్ట్ రిచెస్ట్ పర్సన్ అనమాట. బిల్ గేట్స్ కానీ ఎలాన్ మస్క్ కానీ మనకు తెలుసు, కానీ వారెన్ బఫెట్ గురించి కొంతమందికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. అయితే అతను ఆ స్టేట్మెంట్ చాలా ఫేమస్ అనమాట. మీరు యూట్యూబ్లో ఎక్కడ చూసినా సరే కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే, ఇన్వెస్టింగ్ ఆన్ యువర్ సెల్ఫ్, మన మీద మనం పెట్టుబడి పెట్టుకోవటం. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి అందరూ కూడా కొత్త కొత్త బట్టలు కొనుక్కుంటారు. మన మీద మనం చాలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం. ఇన్ ద సెన్స్, బట్టలు కొనుక్కుంటాం, పార్టీ చేసుకుంటాం, వస్తువులు కొనుక్కుంటాం. ఒక 5,000 పెట్టి బట్టలు కొనుక్కుంటాం, లేదా 10,000 పెట్టి వాచ్ కానీ ఏదైనా కొనుక్కుంటాం, లేదా 10,000 లేదా 20,000 పెట్టి మొబైల్ ఫోన్ కొనుక్కుంటాం. ఇప్పుడైతే ఐఫోన్లు వచ్చేసినాయి. ₹1,00,000 పెట్టి ఐఫోన్ కొనుక్కుంటాం, 50,000, ₹1,00,000 ఎంతైనా సరే మనము ఇన్వెస్ట్మెంట్ అనేది మన చుట్టుపక్కల ఉన్న వాటి మీద చేస్తాం. కానీ మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. వారెన్ బఫెట్ చెప్పింది ఏంటంటే, నీ మీద నువ్వు ఎప్పుడు ఇన్వెస్ట్ చేసుకున్నావు అని అడుగుతాడు. కాబట్టి ఈరోజు నేను ఒక విషయం చెప్తాను. ఏంటంటే, న్యూ ఇయర్ వచ్చింది కదా, మనం ఎన్నో రిజల్యూషన్ తీసుకుని ఉండొచ్చు, ఏదేదో ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. అయితే ఒక రాయి ఉందనుకోండి, లేదా ఒక బొగ్గు ఉందనుకోండి, దానికి మనం ఒక బంగారాన్ని ర్యాప్ చేసామనుకోండి, దాని వాల్యూ సడన్గా పెరిగిపోద్ది. కానీ ఆ ర్యాప్ను మళ్ళీ తీసేసామనుకోండి, దాని వాల్యూ మళ్ళీ 0 అయిపోద్ది. చూడండి, మీకు ఒక డ్రెస్ చూపిస్తాను. నైటింగేల్ ఆఫ్ కువాలాలంపూర్ అని ఒక డ్రెస్ ఉంది. ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ డ్రెస్ అనమాట. దీని వాల్యూ ఎంతంటే $30 మిలియన్. అప్రాక్సిమేట్గా మన ఇండియన్ రూపీస్లో 250 కోట్లు అనమాట. 250 కోట్లు విలువ చేసే డ్రెస్ ఇది. చూడండి, ఈ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ వేసుకున్న వ్యక్తి వాల్యూ సడన్గా పెరిగిపోద్ది. కానీ ఈ డ్రెస్ తీసేసిన వెంటనే మళ్ళీ ఆ వ్యక్తి ఆమె ఒరిజినల్ వాల్యూ ఎంత ఉందో అంతే అయిపోద్ది. కాబట్టి మన వాల్యూ ఎప్పుడు పెరుగుతుందంటే, మనం ఇన్సైడ్ పెరిగినప్పుడు. అదే బొగ్గుని, అదే రాయిని, మనకు తెలుసు కదా, సింథటిక్ డైమండ్స్ ఉంటాయి. సింథటిక్ డైమండ్స్ అంటే ఏంటంటే, కార్బన్ తీసుకుని చాలా స్ట్రెస్ చేస్తారు. స్ట్రెస్ చేసి ఒక ల్యాబ్లో నొక్కుతారు అనమాట. చాలా అన్ని వైపుల నుంచి చాలా టన్నులు వెయిట్ దాని మీద ప్రవేశిస్తే ఏమవుతుందంటే, అది డైమండ్ కింద మారిపోద్ది అనమాట. అది సింథటిక్ డైమండ్స్ అంటారు. సహజంగా వచ్చే డైమండ్స్ కూడా అలాగే వస్తాయి. అంటే ఏంటంటే, ఇప్పుడు ఆ రాయి ఏమైందంటే డైమండ్ కింద మారిపోయింది, దాని వాల్యూ పెరిగింది. సో మనం ఏం చేయాలంటే, మనము ఇన్నర్ వాల్యూ పెరగాలి. ర్యాప్ చేసే బయట వస్తువుల వాల్యూ కాదు, ఇన్నర్ వాల్యూ. మన ఇన్నర్ వాల్యూ పెరగాలంటే ఏం చేయాలంటే, మన మీద మనం పెట్టుబడి పెట్టుకోవాలి. దానికోసం మీకు కొంచెం చూపిస్తాను. చూడండి, మనందరికీ తెలుసు, ఏదైనా ఒక విషయం నేర్చుకోవాలంటే కనుక మనం యూజువల్గా యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్లో వీడియో చూస్తాం. చూడండి, ఏదైనా సరే ఫ్రీగా వచ్చిందనుకోండి, అది దానికి సరైన వాల్యూ ఉండదు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, వెన్ యు ఆర్ గుడ్ ఎట్ సంథింగ్ డోంట్ గివ్ ఇట్ ఫర్ ఫ్రీ అని. డోంట్ డూ ఇట్ ఫర్ ఫ్రీ అంటే ఏంటంటే, బాగా క్వాలిటీ స్టఫ్ ఏది ఉంటుందో అది మనకి ఫ్రీగా దొరకదు. చూడండి, మనకి ఏమైనా కావాలంటే, ఏదైనా వస్తువు కావాలనుకోండి, వెళ్ళి డంపింగ్ యార్డ్లో వెతుక్కున్నాం అనుకోండి, చెత్తబుట్ట వేరుకునేవాళ్ళు, అక్కడ ఫ్రీగా దొరుకుతాయి వస్తువులన్నీ. కానీ అవి సరిగ్గా ఉండవు. క్వాలిటీ కలిగిన వస్తువులు కావాలంటే మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. మనం ఏమైనా నేర్చుకోవాలన్నా, స్కిల్స్ నేర్చుకోవాలన్నా మనం యూట్యూబ్లో ట్రై చేయొచ్చు. ఫ్రీయే కదా, చాలా సోర్సెస్ ఉన్నాయి. కానీ ఏంటంటే, ఇంకో సామెత, తెలుగులో సామెత ఉంది ఏంటంటే, గురువు లేని విద్య గుడ్డి విద్య అని ఉంది. అంటే ఏంటంటే, ఒక స్ట్రక్చరల్గా ఏమైనా నేర్చుకోకపోతే దానిలో మనం ఎక్సెల్ అవ్వలేమన్నమాట. చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, మన తెలుగులో కూడా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. అందులో చూడండి, యూడెమీ అని, స్కిల్ షేర్ అని, తర్వాత కోర్సెరా అని చాలా ఉన్నాయి. మన ఇండియాలో సెక్యులర్ ఎడ్యుకేషన్ కోసం అయితే ఖాన్ అకాడమీ అని, అన్ అకాడమీ అని చాలా ఉన్నాయి, బైజూస్ అని. కాబట్టి మనము ఎప్పుడైతే, చూడండి, నేను మెయిన్గా ఈరోజు ఒక చాలా మంచి ఆఫర్ నన్ను క్యాచ్ చేసింది, దానికోసం నేను చూపిస్తాను. కోర్సెరా. సరే, కోర్సెరా గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఏంటంటే, స్కిల్ షేర్ అనేది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనమాట. ఇందులో మనం ఏదైనా నేర్చుకోవచ్చు. చెప్పాలంటే స్కిల్ షేర్లోకి మనకి ఏ
ఏ ఫీల్డ్లో మనకి ఇంట్రెస్టో ఆ ఫీల్డ్లోకి వెళ్ళి మనము ఏమైనా నేర్చుకోవచ్చు అనమాట. ఇది ఆల్రెడీ పేమెంట్లో చూడండి. ఆన్లైన్ క్లాసెస్లోకి స్కిల్ షేర్ క్లాసెస్కి వెళ్ళామనుకోండి, చూడండి ఇక్కడ ఫీల్డ్స్ కనిపిస్తాయి మనకి. క్రియేటివ్ కెరియర్, క్రియేటివిటీ, ఇన్స్పిరేషన్, డిజైన్, ఫిల్మ్ అండ్ వీడియో, మనకి ఏ ఫీల్డ్లో మనకి ఇష్టం ఉంటే చూడండి. ఇంగ్లీష్ లెర్నింగ్ అనుకోండి, చూడండి ఇక్కడికి క్లాసెస్ వస్తాయి. హౌ టు లెర్న్ ఇంగ్లీష్ ఇన్ రైట్ వే, వొకాబ్యులరీ, సైకాలజీ ఆఫ్ మెమరైజింగ్ ఇంగ్లీష్ వొకాబ్యులరీ. చూడండి ఇలాగ ఎన్నో కోర్సెస్ ఉంటాయి అనమాట. అవర్స్ ఆఫ్ అవర్స్ చూడండి, 6 hours, ఇది 5 hours, ఇది 2 hours అనమాట. అలాగా ఒకవేళ కంప్యూటర్స్ అయితే పైథాన్ నేర్చుకోవాలంటే చూడండి ఫ్రీగా ఎన్నో కోర్సులు ఉంటాయి. ఆన్లైన్లో 5 hours పైథాన్ నేర్చుకోండి, 10 hours పైథాన్ నేర్చుకోండి. అవన్నీ ఏంటంటే ఒకే వీడియోలో ఎక్కువ అన్నీ పెట్టేస్తారు, అది ఉండదు. ఇక్కడ అనుకోండి ఈ చూడండి ఇలాగా కోర్సులోకి వెళ్ళామనుకోండి, ఏమవుద్దంటే ఇదంతా స్ట్రక్చరల్గా ఉంటుంది అన్నమాట. మొత్తం అంతా కూడా ఒక వేలో అలా చెప్తారన్నమాట. ఆన్లైన్ కోర్సెస్ మీద ఎప్పుడైతే మనము డబ్బులు స్పెండ్ చేస్తామో మన ఇన్సైడ్ పెరుగుతుంది, మన వాల్యూ. ఈ పేదరికంతో అందరూ బాధపడుతున్నారు కదా, మనం కూడా డబ్బులు సంపాదించాలనుకుంటాం. డబ్బులు సంపాదించాలంటే ఎలాగా, ఎక్స్టర్నల్గా ఏం చేయాలి మనం ఆలోచిస్తాం. కానీ ఇన్సైడ్గా మన బ్యాంక్లో ఉన్న అకౌంట్లో ఉన్న డబ్బులను బట్టి మన వాల్యూ పెరుగుతుంది. మనం ఇన్సైడ్ ఏంటనే దాన్ని బట్టి పెరుగుతుంది. కాబట్టి ఇలా చేయొచ్చు. లేదా మెయిన్గా ఈరోజు కోర్సెరా గురించి నేను చెప్పాను కదా. ఈ కోర్సెరా అనేది ఏది ఉందో ఇది యాక్చువల్గా చాలా చాలా ఫేమస్ వెబ్సైట్ అనమాట. ఇది యాప్ కూడా ఉంటుంది. ఈ కోర్సెరాకున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో చూడండి కిందకి వెళ్తే మనకి ఏ యూనివర్సిటీలతో వాళ్ళు లింక్ అయ్యారు కనిపిస్తుంది. ఇది డైరెక్ట్ కంపెనీస్ చేస్తాయి అనమాట. మనకు సర్టిఫికేట్ వస్తుంది ఈ కోర్సులు చేస్తాయి. చూడండి మీరు మనం ఒక డేటా సైన్స్ గురించి చూసాం అనుకోండి, గూగుల్, IBM, యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్, ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్, మైక్రోసాఫ్ట్, డైరెక్ట్గా మైక్రోసాఫ్ట్, గూగుల్, IBM ఇలాంటి కంపెనీలు. తర్వాత చాలా యూనివర్సిటీస్ అనమాట. చూడండి బిజినెస్ గురించి వెళ్ళామనుకోండి, IIT రూర్కీ, ఈ డిగ్రీ కోర్సెస్ డైరెక్ట్. అలా పర్సనల్ డెవలప్మెంట్, లేకపోతే మనం ఏదైనా సరే మనం ఇందులోకి ఇంగ్లీష్ అనుకుంటాం అనుకోండి, ఇంగ్లీష్ లెర్నింగ్ అనుకుంటాం అనుకోండి, అందులో వచ్చే కోర్సులు చూడండి. లర్న్ ఇంగ్లీష్ బిగినర్ గ్రామర్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, చూడండి జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ యూనివర్సిటీస్ ఏమవుతాయంటే మళ్ళీ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత చూడండి లెర్న్ ఇంగ్లీష్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అని ఉంది కదా, దీన్ని కనుక మనం కంప్లీట్ చేస్తే ఏమవుతుందంటే మనకి సర్టిఫికేట్ వస్తుంది. ఆ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ వస్తుంది అండి. ఇదిగోండి అర్న్ కెరియర్ సర్టిఫికేట్. మనం ఈ సర్టిఫికేట్ని తీసుకెళ్ళి చూడండి యాడ్ దిస్ క్రెడెన్షియల్ టు యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్, రెజ్యూమే ఆర్ CV, షేర్ ఇట్ ఆన్ సోషల్ మీడియా అండ్ ఇన్ యువర్ పర్ఫార్మెన్స్ రివ్యూ. చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని తీసుకెళ్ళి, ఈ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మన రెజ్యూమేలో యాడ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ నేను మెయిన్గా చెప్పాలి, ఎందుకు ఇంత చెప్తున్నానంటే యాక్చువల్గా ఇది వెస్ట్రన్ కంట్రీస్లో అయితే $399 ఉంటుంది అనమాట. ఇది మొన్నటి వరకు నేను లాస్ట్ ఇయరే ట్రై చేద్దాం అనుకున్నాను. అప్పుడు యాక్చువల్గా అది 35,000 ఉంది, 33,000 ఇక్కడ చూసినట్టుగా. ఈరోజు యాక్చువల్గా కొన్ని రోజులే ఉంటుంది. ఇది ఎన్ని రోజులు ఉంటుందో ఎక్కడో మెన్షన్ చేసింది. ఈ మంత్లో ఎక్కడో ఏదో టైంలో ఎండ్ అయిపోద్ది అనమాట. 7,500. చూడండి ఒక కోర్సు మనం డైరెక్ట్గా సబ్స్క్రిప్షన్ అని తీసుకోవచ్చు, లేదా విడివిడిగా కోర్సులు అని చేయొచ్చు. సపోజ్ కంప్యూటర్ సైన్స్ ఉందనుకోండి, ఈ కోర్సును మనం సపోజ్ లాంగ్వేజ్ లెర్నింగ్ అని ఉంది, లేకపోతే ఏదైనా చూడండి ఏఐ గురించి కోర్సులు చేసామనుకోండి, ఏంటంటే AI ఫర్ ఎవ్రీవన్, IBM. ఈ కోర్సులు ఇండివిజువల్గా కోర్సులు ఉంటాయి. చూడండి ఇది లాగిన్ అయితే ఒకవేళ మీరు మొబైల్ నుంచి అయితే కనుక మీకు కనిపిస్తుంది. ఇదిగోండి లాగిన్ అయితే వస్తుంది. ఏంటంటే ఒక్కొక్కటి $70, $80 అలా ఉంటాయి. లేకపోతే కనుక $399 ఈ కోర్సెరా ప్లస్. అంటే విడివిడిగా కోర్సులు చేస్తే మనకి దగ్గర ఒక్కొక్క కోర్స్కి 2,000, 3,000 అలా అవుతుంది. గూగుల్ ఇంట్రడక్షన్
ఏఐ కోర్స్ ఉంటుంది, అది చాలా ఫేమస్. ఇంగ్లీష్లో అయితే మనం అది చేయాలంటే కనుక $50 ఇది చేయాలంటే. చూడండి, ఇంట్రడక్షన్ టు ఏఐ, ఇది $50, ఇది $50-60 అంటే దగ్గర మనకి 4,000 అవుద్ది ఒక కోర్స్ చేయాలంటే. షేరబుల్ సర్టిఫికేట్ చూడండి, ఈ సర్టిఫికేట్ని తీసుకెళ్ళి షేర్ చేసుకోవచ్చు. మెయిన్గా ఏఐ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్యన ఒక స్లోగన్ నడుస్తుంది ఏంటంటే, ఏఐ విల్ నాట్ రీప్లేస్ యూ, ఎ పర్సన్ హూ యూజెస్ ఏఐ విల్ రీప్లేస్ యూ అనే ట్రెండ్ నడుస్తుంది అనమాట. కాబట్టి ఏఐ అనేది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. మనది ఏ కెరియర్ అయినా సరే మనం ఏఐని యూజ్ చేసుకోవచ్చు. కోర్సెరా, ఆ తర్వాత యూడెమీ అనే కోర్స్ ఉంది. యూడెమీ అనే వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ కొంచెం ఎక్స్పెన్సివ్. చూడండి, ఇందులో కూడా ఏ కోర్సులైనా మనం చేయొచ్చు. $850 ఇది ఎక్స్పెన్సివ్ అనమాట. $850 లేదా మనం కావాలనుకుంటే కోర్సులు ఇండివిజువల్గా కూడా కోర్సులు చేయొచ్చు. చూడండి, పర్సనల్ డెవలప్మెంట్, లేకపోతే డిజైన్, ఫోటోగ్రఫీ, ఏ కోర్స్ అయినా సరే. మనము ఎందుకు ఈ కోర్సులు చేయాలంటే మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి. మనం ఇన్సైడ్ డెవలప్ అవ్వకుండా, వారెన్ బఫెట్ అంత వ్యక్తే చెప్తున్నాడు కదా, నీ మీద నువ్వు ఎప్పుడు ఇన్వెస్ట్ చేసుకున్నావు. మనం బట్టలకు బయట ఇన్వెస్ట్ చేస్తాం, కానీ లోపల మనం ఇన్వెస్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఫోటోగ్రఫీ మాస్టర్ క్లాస్, ఇది చూడండి $399 ఒక్కో కోర్సు ఇలా మనం చేసుకోవచ్చు. ఇది యూడెమీలో చేయొచ్చు. మెయిన్గా ఈ కోర్సెరా సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో 7,500 యూపీఐ ద్వారా చేయొచ్చు, లేదా కార్డుతో రన్ చేయొచ్చు. ఇదిగో చూడండి, లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్ని మనం చూస్ చేసుకుని, సపోజ్ మనకి కంప్యూటర్ సైన్స్ అయితే లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు, హార్డ్వేర్ నేర్చుకోవచ్చు. చూడండి, కేటగిరీస్ చాలా ఉంటాయి అన్నమాట. ఇదిగో చూడండి, బిజినెస్, మార్కెటింగ్ గురించి నేర్చుకోవచ్చు, పర్సనల్ హెల్త్ గురించి, లాంగ్వేజ్ లెర్నింగ్ గురించి, ఆ తర్వాత ఫిజిక్స్ గురించి, సోషల్ సైన్సెస్, ఆర్ట్స్, ప్రతి ఫీల్డ్లోనూ మనం ఏ ఫీల్డ్లో అయితే డెవలప్ అవ్వాలనుకుంటున్నామో ఇంచుమించుగా దానికి సిమిలర్గా ఉండే కోర్సెస్ ఇందులో ఉంటాయి. ఎందుకంత స్పెషాలిటీ అంటే చూడండి, కొన్ని కోర్సులు అయితే కనుక 3 months 6 months అలా ఉంటాయి. చూడండి, సపోజ్ గూగుల్ డేటా అనలిటిక్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇది డైరెక్ట్ గూగుల్ సర్టిఫికేట్స్ వస్తాయి మనకి. గూగుల్ సర్టిఫికేట్స్ ఏదైతే ఆ యూనివర్సిటీ నుంచి వస్తాయి, ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఉంటాయి. చూడండి, 8 కోర్సెస్. చూడండి, ఇది 16 hours అంటే ఫౌండేషన్, ఇది తర్వాత 20 hours, తర్వాత 24 hours. ఈ కోర్స్ అంతా కంప్లీట్ చేయడానికి వీళ్ళు ఎస్టిమేషన్ ఇస్తారు. చూడండి, అప్రాక్సిమేట్గా ఈ కోర్స్ని 6 months ఫ్లెక్సిబుల్ షెడ్యూల్, 6 monthsలో ఈ కోర్స్ని కంప్లీట్ చేయొచ్చు. ఇది యూట్యూబ్ వీడియోలు కాదనమాట. మనము సీరియస్గా ఏదైనా నేర్చుకోవాలి, మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి, స్కిల్ డెవలప్ చేసుకోవాలనుకున్న వాళ్ళ కోసం అనమాట ఇదంతా. ఆ తర్వాత నాకు ఇంగ్లీష్ రాదండి అంటే ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ నేర్చుకోవాలి, అసలు నాకు ఇంగ్లీషే రాదనుకుంటే కనుక ఇక్కడ కొన్ని లాంగ్వేజెస్కి ఆటోమేటిక్గా ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఎందుకంటే టాట్ ఇన్ ఇంగ్లీష్ 11 languages అవైలబుల్. చాలా రేర్గా కొన్ని కోర్సులకి తెలుగు కూడా ఉంటుంది, చూశాను. ఒకవేళ మనకి ఇంగ్లీష్ రాలేదు, ఇంగ్లీష్ కోర్సులు నేను చేయలేను అనుకుంటే కనుక మనం చేయవలసిన ఫస్ట్ కోర్స్ ఏంటంటే ఇంగ్లీష్ని సరిగ్గా నేర్చుకోవాలి. ఒకవేళ అలా చేసుకోవాలనుకుంటే కనుక మన తెలుగులోనే మంచి చాలా ఉంటాయి, యూట్యూబ్లో నేర్చుకోవచ్చు యాక్చువల్గా. కాకపోతే స్ట్రక్చరల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేర్చుకోవటం అనేది చాలా కష్టం అవుద్ది. మనకి మెయిన్గా ఏంటంటే చూడండి, ఫ్రీడమ్ యాప్ అనేది ఉంది. ఇది చాలా తెలుగులోను ఇంగ్లీష్లోను కోర్సులు ఉంటాయి. ఇది చాలా అఫోర్డబుల్, చాలా మంచిదనమాట. ఇది యాక్చువల్లీ ఎర్నింగ్ బేస్డ్ ఉంటుంది. కేటగిరీలోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ చూడండి కోర్సులు, ప్రతి దాంట్లో కోర్సులు కనిపిస్తాయి. హోమ్ పేజ్లోకి వెళ్ళామంటే కనుక మనకి కనిపిస్తాయి ఆల్ కోర్సెస్, పర్సనల్ ఫైనాన్సెస్, గవర్నమెంట్ స్కీమ్స్, డిజిటల్ స్కిల్స్లోకి వెళ్ళామనుకోండి వీడియో ఎడిటింగ్ అవన్నీ ఉంటాయి. అన్నిటికీ మనకి ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీల్డ్ చేయొచ్చు అనమాట. ఫార్మింగ్, లేకపోతే యూట్యూబ్, చూడండి ఇక్కడ రికమెండేషన్ కనిపిస్తున్నాయి. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలంటే ఏం చేయాలి, బీ కీపింగ్ ఎలా చేయాలి, అలోవెరా ఫార్మింగ్, ముద్ర లోన్ ఎలా తీసుకోవాలి, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. చూడండి, ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ల ద్వారా కూడా మనం మన స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు, లేదా మనం ఎర్న్ చేసుకోవచ్చు. సీక్రెట్స్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. అదే తెలుగు మీద క్లిక్ చేస్తే తెలుగులో అవైలబుల్గా ఉన్న కోర్సెస్ కనిపిస్తాయి. చూడండి, ఇవన్నీ అన్నమాట. తర్వాత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటర్స్ కనిపిస్తారు. ఈ కేటగిరీస్లోకి వెళ్ళాము. చూడండి, డిజిటల్ స్కిల్స్, వ్యవసాయం, డిజిటల్ స్కిల్స్లోకి వెళ్ళామనుకోండి ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఆ తర్వాత వీడియోగ్రఫీ గురించి నేర్చుకోవటం, ఫోటోగ్రఫీ గురించి నేర్చుకోవటం, క్యాన్వా. చూడండి, క్యాన్వా అంటే ఫోటో ఎడిటింగ్ అనమాట. ఆ తర్వాత పవర్ పాయింట్ నేర్చుకోవటం,
మనం ఏదైనా చేయొచ్చు, ఏ బిజినెస్ అయినా చేయొచ్చు, ఏ జాబ్ అయినా చేయొచ్చు. స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు చెప్తున్నాను ఇదంతా, స్కిల్స్ నేర్చుకోవాలి మనం. చూడండి, ఆ తర్వాత ఆన్లైన్ మార్కెటింగ్ గురించి, గవర్నమెంట్ స్కీమ్స్, సర్వీస్ బిజినెసెస్, హోమ్ బిజినెసెస్, హ్యాండీక్రాఫ్ట్స్, ఇలా అనమాట. తెలుగులో అయితే ఇది అనమాట. ఇది ఎంత అంటే ఇది 399 399 రూపాయలు నెలకి. కానీ సంవత్సరానికి అయితే కనుక 3999 అంటే 3999. మనం కొనుక్కునే ఒక 2 జతలు, లేదా నెలకైతే కనుక 2 మొబైల్స్కి రీఛార్జ్ చేసే అంత డబ్బులు అనమాట. ఇది కనుక నేర్చుకుని ఒక 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ డైరెక్ట్గా 1 ఇయర్ తీసేసుకుని 2 మంత్స్ కలిసి వస్తుంది 1 ఇయర్ తీసుకుంటే. 1 ఇయర్ తీసేసుకుని ఇందులో ఒక 10 కోర్సెస్ ఏదైనా సరే ఒక నెలకు ఒక కోర్స్ చేసాం అనుకోండి. యూట్యూబ్ కోసం బేసిక్ వీడియో ఎడిటింగ్ అనేది నేర్చుకోండి అని ఉంది, థంబ్నెయిల్ డిజైనింగ్ కోర్స్. లేకపోతే అడోబ్ ప్రీమియర్ నేర్చుకోండి అంతే. లేకపోతే ఈ కామర్స్లో పెట్టుబడి మర్చిపోయిన ఇన్వెస్ట్మెంట్ గురించి నేర్చుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ గురించి కోర్సులు చూడండి. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి, ఆ తర్వాత స్టాక్ మార్కెట్లో ఎలా పెట్టుబడి పెట్టాలి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, స్టార్టప్ ఎలా స్టార్ట్ చేయాలి, ఆంటర్ప్రెనర్గా ఎలా మారాలి, ఆ తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్, వ్యాపారం. చూడండి, ఇది లేటెస్ట్గా బిజినెస్ థాట్స్ అనమాట. చాక్లెట్స్ ఎలా తయారు చేయాలి, టైలరింగ్ ఎలా నేర్చుకోవాలి. అసలు ఇందులో చాలా వరకు చూడండి, డిజిటల్ కంటెంట్ క్రియేటర్, పుట్టగొడుగుల పెంపకం, ఇవన్నీ మంచి మంచి బిజినెస్ ఐడియాస్ అనమాట. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోండి, అన్నిటికంటే ఇంపార్టెంట్. చూడండి, అసలు రాలేదంటే కనుక స్పోకెన్ ఇంగ్లీష్ గురించి చూడండి ఎన్ని కోర్సెస్ ఉంటాయో. కటోరీ బ్లౌజ్ మేకింగ్, తర్వాత క్రెడిట్ స్కోర్ పెంచుకోవటం, ఇన్వెస్టింగ్ చేయటం, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ కోర్స్ 4 hours 57 minutes అంటే. చూడండి, మనం స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే చూడండి, ఎవరు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, వారెన్ బఫెట్. అతను ఇన్వెస్టర్ అనమాట. రకరకాల కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయటం. అతను ప్రపంచంలోనే బెస్ట్ ఇన్వెస్టర్ అనమాట. అతన్ని ఇన్వెస్టింగ్ అడ్వైజర్స్ అడుగుతూ ఉంటారు అందరూ. అప్పుడు చెప్పిన సందర్భంలో చెప్పింది అనమాట, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఇన్వెస్టింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. చూడండి, ఇంకా చూడండి, ఇదంతా ఇలాగా మనం చదువుకోవచ్చు, ఏ ఫోన్లోనే చేసుకోవచ్చు. నెలకి 399 రూపాయలు బెస్ట్ అనమాట. మన మీద మనం పెట్టుబడి పెట్టుకోవాలి. ఇంకా బెటర్ పర్సన్గా మారాలి. మనం ఇన్సైడ్ మన వర్త్ని పెంచుకోవాలి. బయట ఎంత వర్త్ పెంచుకున్నా చూడండి, బ్రాండెడ్ షర్ట్లు వేసుకుంటారు. ఇది 5,000 షర్ట్ అంటారు, 5,000 డ్రెస్ అంటారు, పట్టు చీర 20,000 పట్టు చీర అంటారు. లోపల మన వాల్యూ ఏం పెరగదు. కాబట్టి ఇన్సైడ్ మన వాల్యూ పెరగాలి. ఇన్సైడ్ వాల్యూ పెరగాలంటే మన స్కిల్ డెవలప్ అవ్వాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఈ కోర్సెరా ఏది ఉందో అది ఫుల్ వర్త్ అనమాట. మన ఇండియాలో పరిస్థితులను బట్టి వాళ్ళ ఆ కాస్ట్కి ఇస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ చూడండి, వెస్ట్రన్ కంట్రీస్లో, యూఎస్లో ఎంత ఉంటుందంటే $10 per month ఉంటుంది. 1 yearకి $99 ఉంటుంది. కానీ మన ఇండియాలో సంవత్సరానికి 1,500 అంతే. యాపిల్ మ్యూజిక్, యాపిల్ సబ్స్క్రిప్షన్స్, గూగుల్ సబ్స్క్రిప్షన్స్ అవన్నీ కూడా నెలకి $10, $50 అలా ఉన్నాయల్లా. మన ఇండియాకి వచ్చేటప్పటికి సంవత్సరానికి ₹1,000. చూడండి, స్పాటిఫై $9, $10 నెలకి, అంటే $800 అనమాట నెలకి అమెరికాలో అయితే. అదే మన ఇండియాలో అయితే $129. మన ఇండియాని ఇంకా ఎదుగుతున్న దేశం కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి తక్కువ కాస్ట్కి ఇస్తారన్నమాట. ఈ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి మనం చేసాం అనుకోండి, ఈ కోర్సు ఒక 3,000 అవుతుంది. నేను ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసున్నాను కాబట్టి నాకు ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్ ఎన్రోల్మెంట్లోకి వెళ్ళిపోద్ది. లేకపోతే కనుక చూడండి, ఎన్రోల్ ఫర్ ఫ్రీ అంటే వచ్చేస్తుంది. లేకపోతే కనుక కొనకపోతే కనుక అక్కడ ప్రైసింగ్ కనిపిస్తుంది. ఒరిజినల్ ప్రైసింగ్ ఎంత మీకు కనిపిస్తుంది. ఒరిజినల్గా కొన్ని కోర్సులు 3,000 ఉంటాయి, కొన్ని కోర్సులు 5,000 ఉంటాయి, కొన్ని ఫ్రీ కోర్సులు కూడా ఉంటాయి. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి ఇంగ్లీష్ ఫర్ కెరియర్ డెవలప్మెంట్, ఇది ఫ్రీ కోర్సు, ఎవరైనా చేయొచ్చు. హెల్ప్ యువర్ సెల్ఫ్. మీ మీద మీరు పెట్టుబడి పెట్టుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా 2025లో ఒక కోర్స్ కంప్లీట్ చేసి, ఒక కోర్స్ కాదు, ఇది కనుక సబ్స్క్రిప్షన్ కనుక మీరు తీసుకుంటే అట్లీస్ట్ మీరు 10 కోర్సెస్ అయినా కంప్లీట్ చేయొచ్చు. కొన్ని కోర్సులు ఒక నెల రోజుల్లో చేసేయచ్చు, కొన్ని కోర్సులు 3 months పడతాయి, కొన్ని కోర్సులు అయితే 6 months అలా కూడా పడతాయి. మన వాల్యూ పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇయర్కి వెళ్ళేటప్పటికి మనం వేరే పర్సన్గా మారిపోతాం. మన ఇన్సైడ్ పర్సన్ మారాలి. మన స్కిల్ లెవెల్ పెరగాలి. అది మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక మీరు డెవలప్ చేసుకుంటే నీ వాల్యూ 50% పెరిగినట్టు అంటాడు. మాట్లాడటమైనా లేకపోతే ఏదైనా, ఈవెన్ మన పోర్ట్ఫోలియోలో మనకి వీడియో ఎడిటింగ్ వచ్చనుకోండి. ఇప్పుడు చూడండి, బైక్ డ్రైవింగ్
లేదా కార్ డ్రైవింగ్ ఒక స్కిల్. ఆ స్కిల్ రానంత వరకు మనల్ని ఎవరొకరు తీసుకెళ్ళాలని మనం చూస్తాం. కానీ అదే మనకు వచ్చిందనుకోండి, మనమే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఏంటంటే ఒక స్కిల్ వచ్చిందంటే కనుక మనకి కొన్ని విషయాల్లో డోర్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. మనం ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతాం. అలాగే మైండ్లో కూడా ఏదైనా ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్ వచ్చిందనుకోండి, మనం ఈజీగా వేరే కంట్రీకి వెళ్ళైనా సర్వే అవుతాం. హిందీ వచ్చిందనుకోండి, నార్త్ ఇండియా వెళ్ళి సర్వే అవుతాం. అలాగే మనకి ఏదైనా స్కిల్స్, రకరకాల స్కిల్స్ని మనం డెవలప్ చేసుకున్నామంటే మన వాల్యూ పెరుగుతుంది. మన మీద పెట్టుబడి పెట్టుకుంటే ఆ పెట్టుబడిని ఎవరో దొంగిలించలేదు. చూడండి, బయట మనం గోల్డ్ రింగ్ చైన్ పెట్టుకుని అనుకోండి, చైన్ స్నాచర్స్ ఏం చేస్తారు, చైన్ పీక్కుని వెళ్ళిపోతారు. అదే మనల్ని ఇన్సైడ్ అదే ఆ చైన్ వాల్యూని తీసుకెళ్ళి మన మీద మనం పెట్టుబడి పెట్టుకుని మన కోర్సులు చేసామనుకోండి, ఏమవుద్ది, మన వాల్యూ పెరుగుతుంది. దాన్ని ఎవరో మన దగ్గర నుంచి దొంగిలించలేరు అనమాట. కాబట్టి ఆ విధంగా చేద్దాం, మనల్ని మనం డెవలప్ చేసుకుందాం. సో ఈ 7,500 ఖర్చు పెట్టండి, ఖచ్చితంగా మీరు కోర్స్ చేయండి. నెక్స్ట్ ఇయర్ కల్లా మీరు వేరే పర్సన్గా మారుతారు. షూర్ చెప్తున్నాను. ఎందుకంటే $399ది మనకి $100 కంటే తక్కువకి వస్తుంది. ఇది ఎన్ని రోజులు ఉంటుందో నాకు తెలియదు. సో తొందరగానే మీరు చేసుకోండి. తర్వాత వీడియోలో కలుసుకుందాం.